అడవులను ప్రధానంగా 5 రకాలుగా విభజించారు. ఒకటి సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, చిట్టడవులు, పొడ అడవులు, టైడల్ అరణ్యాలు, పర్వత ప్రాంత అరణ్యాలు. సతత హరిత అరణ్యాలు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, 22 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, తేమ 50% కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. ఇక్కడ వృక్షాలు 40 నుంచి 50 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇక్కడ గట్టి కలపన లభిస్తుంది. వీటిని 2 రకాలుగా విభజించారు. తేమతో కూడిన సతత హరితరాలు, ఉష్ణమండల సతత హరితాలు. ఉష్ణమండల తేమతో కూడిన సతతాలు వర్షపాతం 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా పశ్చిమ కనుమల పశ్చిమ వాలులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఎగువ ప్రాంతం, నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాల్లో పెరిగే మొక్కలు ఎయిని, తెర్సాస్, ఎబోని, మహాగని, రోజ్వుడ్, సికోనా, రబ్బర్. ఉష్ణమండల ఆర్ధ సతత హరితాలు 200 నుంచి 250 సెంటీమీటర్ల వర్షపాతం, పశ్చిమ తీర మైదానాలు అయిన అస్సాం, తూర్పు హిమాలయాలు, దిగువాలులు, ఒడిషా, అండమాన్ దీవుల్లో ఉన్నాయి. ఇక్కడ పెరిగే వృక్ష జాతులు లారెల్, సిడార్, చంపా, చెస్ట్నట్స్, రోజ్వుడ్, బవరీవుడ్, హల్లక్. ఆకురాల్చు అడవులు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వర్షపాతం, 20 డిగ్రీ సెంటీగ్రేడ్ల వార్షిక ఉష్ణోగ్రత, 60 నుంచి 70% గాలిలో తేమ ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఇవి వేసవిలో బాష్పోత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటిని ఋతుపవన ప్రాంతపు అరణ్యాలని కూడా పిలుస్తారు. వాణిజ్యపరంగా అత్యంత విలువైన అరణ్యాలు. వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు, ఉష్ణమండల అనార్ధ ఆకురాల్చు అడవులు. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు పశ్చిమ, తూర్పు ద్వీపకల్ప భూభాగ ఈశాన్య ప్రాంతం, శివాలిక్ కొండల్లో 100 నుంచి 200 సెంటీగ్రేడ్ వర్షపాతం ఉన్న పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం, శివాలిక్ కొండలు, టెరాయ్, బాబర్ మైదాన ప్రాంతాలు, మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలో కొండలు, ఛత్తీస్గఢ్, చోటా నాగపూర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. వీటిని మధ్యప్రదేశ్లో సాల్ అరణ్యాలని కూడా పిలుస్తారు. ఇక్కడ వృక్ష జాతులు సాల్ టేక్, శాండిల్వుడ్, శీశం, మహువా, ఖైర్ ఎక్కువగా ఉంటాయి. ఉష్ణమండల అనార్ధ ఆకురాల్చు అరణ్యాలు 70 నుంచి 100 సెంటీమీటర్ల విస్తరించి ఉన్నాయి. హిమాలయ పర్వత పాదాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్నాయి. ఇక్కడ ఉండే వృక్ష జాతులు టేకు, ఎర్రచందనం, చింత, వేప, వెదురు, టెండ, పలాస, సాల్ వంటి వృక్ష జాతులు. చిట్టడవులు లేదా పొడ అడవులు వర్షపాతం 60 నుంచి 70 సెంటీమీటర్లు గల ప్రాంతాన్ని విస్తరించి ఉన్నాయి. ఇక్కడ వృక్ష జాతులు బాష్పోత్రేక ప్రక్రియ నియంత్రించడానికి వాటి ఆకులను చిన్నవిగా లేదా మల్లె మాదిరిగా రూపొందడం చెంది ఉంటాయి. ఇవి ఎక్కువగా రాజస్థాన్, తూర్పు, దక్షిణ పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని మాటర్వాడ, షోలాపూర్, వింధ్యారణ్య ప్రాంతాలు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, కర్ణాటకలోని రాయచూర్, ఒడిశాలోని కలహండి, బొలంగిరి జిల్లాలు, తమిళనాడులోని బిరులేశ్వర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఎక్కువగా చెరుకుకు ప్రసిద్ధిగాంచిన అరణ్యాలు. వీటిలో అకేషియా, రేగు, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ మొదలైన వృక్ష సంబంధాలను కలిగి ఉంటాయి. టైడల్ అడవులు అనగా ఇవి సముద్ర తీర ప్రాంత అడవులు. ఎస్టూరీస్, చిత్తడి నేలలు. ఇక్కడ 400 నుంచి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వర్షపాతం విస్తరించి ఉన్నాయి. మాంగ్రూవ్స్ అడవులని కూడా పిలుస్తారు. ఈ పశ్చిమ బెంగాల్లోని అరణ్యాలలో సుంద్రి అనే వృక్షజాతి ఎక్కువగా ఉండటంతో వీటిని అక్కడ సుందర్బన్స్ అని పిలుస్తారు. దేశంలో వీటి విస్తీర్ణం 0.15గా ఉంది. మాంగ్రూవ్స్ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ మొదటి స్థానం కాగా తర్వాతి స్థానాల్లో గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. పర్యావరణాన్ని అత్యంత ప్రాముఖ్యత గల అరణ్యాలని పిలుస్తారు. తీర ప్రాంతాల రక్షణలకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇవి తీర ప్రాంత డెల్టా నేలలోకి ప్రవేశించకుండా సైక్లోన్, సూపర్ సైక్లోన్ సమయాల్లో ఎత్తైన కెరటాల నుంచి భూప్రాంతాన్ని రక్షించడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి.